రాష్ట్రంలో విద్యార్థులు ఒక్కరూ లేని జీరో ప్రభుత్వ బడులను తాత్కాలికంగా మూసివేయనున్నారు. వాటిని ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం లెక్కల్లో చూపించారు. దీంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని స్కూల్స్ అకాడమిక్ ఇయర్కు ముందే అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు విద్యావేత్తలు. 2024-25 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2245 జీరో స్కూళ్లున్నాయి. వాటిలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 2000కు పైగా ఉన్నాయి. అందులోని 1441 స్కూళ్లలో పిల్లలు లేరు, టీచర్ పోస్టులు లేవు. మరో 600 బడుల్లో విద్యార్థులు లేరు, టీచర్ పోస్టులున్నాయి. ప్రస్తుతానికి 1441 స్కూళ్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఈ 600 పాఠశాలలపై, అలాగే మిగతా శాఖల పరిధిలోని మరో 200 జీరో బడులకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. కేంద్ర విద్యాశాఖ ఏటా విద్యా సంవత్సరం యూడేస్ పేరిట పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ లెక్కల ఆధారంగానే రాష్ట్రాల వారీగా పాఠశాలల పనితీరుకు సంబంధించిన గ్రేడింగ్ సూచిక ఇస్తుంది. అంటే పాఠశాలల సంఖ్య, పనిచేసే టీచర్లు, విద్యార్థుల సంఖ్య, జీరో స్కూళ్లు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ స్కోర్ నిర్ణయమవుతుంది. జీరో పాఠశాలలు ఎక్కువగా ఉన్నట్లయితే స్కోర్ తగ్గుతుంది. అందుకే అన్ని రాష్ట్రాలు జీరో స్కూళ్లను యూడేస్ గణాంకాల్లో చూపడం లేదు. 2024-25 యూడేస్ ప్రకారం బెంగాల్లో 3812 జీరో స్కూళ్లుండగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన రిపోర్టులో వాటి సంఖ్య 1571గా చూపింది.